హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి నాకు నిజం చెప్పాలంటే ఎప్పటిదో కూడా గుర్తులేదండి. అంటే ఈ మధ్య నేను చాలా డేస్ నుంచి వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు. అంటే కొంచెం అంటే రెగ్యులర్‌గా కూడా వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా! కొంచెం అయితే హెల్త్ అయితే బాగలేదండి. ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి అయితే నేను అంటే నాకు సరిగ్గా అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే నీరసంలాగా అలాగా అనిపిస్తూ ఉంది. అందుకనేసి నేనైతే ఏమి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపియట్లేదు. ఫస్ట్ మన హెల్త్ ముఖ్యం, తర్వాత వీడియోస్ అన్నట్లుగా. ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే మార్నింగే ఇంకా నిద్ర లేవలేదండి. నేను వచ్చేసి బయట క్లీన్ చేశాను. ఇంకా మాది మంచం విరిగిపోయింది అన్నాను కదా! ఇంకా హాల్లోనే అంటే అది సరిపోవట్లేదు అనేసి ఇంకా అందరం హాల్లోనే పడుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు నిద్ర లేవలేరు. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా నేనైతే ఇంకా టిఫిను, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండీ! ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళాడు. మళ్ళీ 9కి అలాగొస్తాడు. డ్యూటీకి అయితే వెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి అయితే కొంచెం ముందు తీసి పెట్టేశాను. మా హస్బెండ్ ఇవి పచ్చిమిర్చి, టమాటో ఏవో అయిపోయాయి అనేసి చెప్తే తీసుకొని అయితే వచ్చేసాడు. ఇంక ఇవి కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయాలి. ఇంకా నేను ఇంతకుముందు ఎప్పటికప్పుడు పని చేసుకునేదాన్ని. ఈ మధ్య ఇంట్రెస్ట్ చూపియట్లేదు. ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప ఫస్ట్ నిద్ర లేచిందండి. నాకైతే నవ్వు వచ్చింది. తర్వాత మళ్ళీ పడుకోయింది. ఇక్కడ ఎండొస్తున్నా సరే చూడండి వాళ్ళ నిద్ర. అంటే మాకి ఈస్ట్ ఫేస్ కాబట్టి కొంచెము మార్నింగ్ టైంలో ఎండొచ్చేస్తుంది. అంటే ఎప్పుడు పడుకోరు. ఈరోజు హాల్‌లో పడుకుంటాం వాళ్ళ డ్యాడీ దగ్గర అనేసి పడుకున్నారంతే. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చూడండి నీకు పని తగ్గించడానికనేసి ఇది పొడి తీసుకొని వచ్చేసా అనేసి అంటాడు. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అవి పచ్చి ధనియాలతో మిక్సీకి వేసేసి చేస్తుంటారు. ఇంకా నేను ఓన్‌గా మిక్సీకి అయితే వేసుకుంటాను ధనియా పౌడర్ అవన్నీ. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా అయిపోయాయి కొన్ని. ఇది బుట్ట వచ్చేసి మా అమ్ములు వాళ్ళది బొమ్మ ఉంటుంది కదండీ! ఆ బొమ్మకైతే వచ్చేసింది. నేను ఆ బొమ్మ పడేసారు కూడా మామూలు వాళ్ళు విరగ్గొట్టేసి అలాగే ఏదో చేసి. కానీ ఇదైతే బుట్ట బావుంది కదా! అంటే గాలి వచ్చేసేటట్లు ఇంకా హోల్స్ పెద్దగున్నాయి కదా! వెల్లుల్లిపాయలైతే చెడిపోవన్నట్లుగా ఒక 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అదే బుట్ట. ఇక్కడ వచ్చేసి టమోటాలు, పచ్చిమిరపకాయలు తీసుకొనొచ్చాడు. మా హస్బెండ్ ఎప్పుడు తెచ్చినా సరే చూసారు కదా! ఇలాగ తీసుకొనొస్తాడు. నాకు అస్సలు ఇష్టం ఉండదండి మా హస్బెండ్ ఏవైనా వెజిటబుల్స్ అలాగా తీసుకొనొస్తే ఏవైనా. అంటే వెంటనే చెడిపోతాయి అవి. అంటే టమోటాలు కానీ అలాగా. ఇంకా ఇక్కడొచ్చేసి చింతపండు కూడా అయిపోయింది. చింతపండు కూడా తీసుకురమ్మనేసి చెప్పాను. ఇంకా చింతపండు కూడా తీసుకొచ్చాడు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి నేను. ఈ విధంగా సరుకులు ఇంట్లో కొన్ని సరుకులన్నీ ఇంకా అయిపోయినవిదే అంటే ఒకేసారి తెచ్చుకోకుండా అయిపోయినప్పుడు తెస్తాడు మా హస్బెండ్. ఒకటి చెప్తే 2 మర్చిపోయి వస్తాడు. నేను 1 మంత్‌కి ఒకసారి తెచ్చుకుందామనేసి అనుకుంటాను. కానీ నేను వెళ్ళాలనిపించదు నాకు బయటికి. కానీ అలవాటు చేసుకోవాలండి. ఇంకా మనము ఎప్పుడు మనం అంటే బయటికెళ్ళకుండా ఇంట్లోనే అలాగా ఉండకూడదు కదా! ఇంకా అందుకనేసి ఇక్కడ చూసారు కదండీ! ఇంకేదైతే ఇట్లా అంటే అతుక్కపోయి ఉంది. ఇంకా మనం ఇలాగ అంటే పొడిగా చేసేసి పెట్టేసామనుకోండి మనకు తీసుకోవడానికైనా బాగుంటుంది. చింతపండు కానీ, కారం కానీ ఇంకా అలాగ మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా సరే ఫ్రెష్‌గా అయితే ఉంటాయండి. ఇంకా ఇక్కడ టమోటాలు అయితే ఇంకా ఇది బిర్యానీ బకెట్ ఉంటుంది కదండీ! ఆ బకెట్‌లో అయితే వేసేస్తున్నాను. హాఫ్ కేజీ అలాగ తెచ్చాడనుకుంటా. మా పిల్లలేమో టమోటా కర్రీ ఫేవరెట్ అండి. ఎప్పుడు టమోటా కర్రీ చేయమా అనేసి అడుగుతుంటారు. టమోటా రైస్ చేపించుకుంటుంటారు అలాగా. ఇంకా టమోటాలు అండ్ పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి. నేను పచ్చిమిర్చి టమోటా పచ్చడి కూడా ఎక్కువ చేస్తుంటాను కదా! ఈరోజైతే ఇంకా చేయాలనేసి అనుకుంటున్నాను. అంటే పచ్చిమిర్చి టమోటా పచ్చడి అంటే ఏం లేదండి. నేను పిల్లలు కూడా తినేటట్లు కొంచెం పచ్చిమిర్చి అండ్ ఇవి ఉంటాయి కదా టమోటాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తాను. పచ్చిమిర్చి కూడా సేమ్ క్వాంటిటీనే వేస్తాను. కానీ మనం టమోటాలు వేస్తే అంత కారం అనిపించదు. మా పెద్ద పాప అండి భవిష్యకి ఫీవర్ వచ్చి అప్పుడు ఇంకా ఫీవర్ కంటే ముందు అనుకుంటా ఈ వ్లాగు. ఫీవర్ వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడో అంటే తగ్గిపోయాక చేశానండి. తనకి బాగా నచ్చింది. అంటే ఇంకా ఈ ఫీవర్ వచ్చిన టైంలో సరిగ్గా తినలేదు కదా! ఇంక ఈ పచ్చడి ఒకసారి ఎప్పుడో చేశాను. పులగంలోకి ఎందులోకే చాలా బాగుందేమో అనేసి తినేసింది. అంటే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంక ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కొన్నే ఉన్నాయి కదా! కొన్ని అయితే తీసుకొని మిగతావైతే ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుందాం అన్నట్లుగా స్టోర్ చేసి పెట్టేసానండి. ఇంక ఈ విధంగా అయితే ఇంకా మార్నింగే అన్నీ ఒకేసారి చేసుకుందాం అన్నట్లు మా హస్బెండ్ నైట్ తీసుకొచ్చాడు అవి టమోటాలు అవన్నీ. నేనైతే మార్నింగ్ చేసుకునేది అన్నట్లు చూసారు కదండీ! టమోటాలు ఇంకా 2 చిన్న ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా నా స్టైల్‌లో ఇలాగైతే చేస్తాను. ఇంకా మా అమ్మ కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తుంది. మా అక్క వాళ్ళంతా ఇంకా మన సైడ్ కర్నూలు, రాయలసీమ అంటే సేమ్ ఇలాగే చేస్తారు టమోటా పచ్చిమిర్చి పచ్చడి. కొంతమంది పల్లి పొడి వేసుకుంటారు. మా అమ్మ వాళ్ళు అలాగా ఇష్టపడరు పల్లి పొడి వేసుకుంటే బాగుండదనేసి. ఇంకా మా అక్క కూడా ఇంతకుముందు పల్లి పొడి వేసేది. నేను మా ఇంటికి వచ్చినప్పుడు చేసినప్పుడు చాలా బాగుందనేసి అప్పటి నుంచి పల్లి పొడి అయితే యూజ్ చేయదు. ఇక్కడ వచ్చేసి నేను ఈ పొంగనాలు ఉంటాయి కదండీ! పొంగనాలులోకి కూడా బాగుంటుంది చట్నీ అనేసి ఇంకా అదైతే ప్రిపేర్ చేశాను. ఇంకా
పచ్చిమిర్చి టమాటా పచ్చడి పొంగనాల్లోకి చాలా బాగుంటుందండి, పల్లీ చట్నీ కంటే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదండి, పొంగనాలు అయితే ఇంకా వేసేస్తున్నాను. కొద్దిగానే ఉంది కదా పిండి అనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే తినడండి ఆయిల్ ఫుడ్ అనేసి పొంగనాలు అవి మా కోసమే వేసేసుకున్నాను. చూసారు కదా, పొంగనాలు అండ్ ఇది పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేసేసాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసానండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఏదో ఒకటి చేస్తాను, అంటే పచ్చడి ఉందనుకోండి, ఇంకా చట్నీ ఉంది కదా, ఇంకా పప్పు అలాగైతే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టాను, ఎందుకో నాకు తెలీదు, మర్చిపోయాను. అంటే గుర్తులేదండి, ఏమన్నా ఇది పచ్చి పులుసు చేయడానికి అనుకుంటా, ఏమో గుర్తులేదు. ఇక్కడ మినప్పాలు కూడా చూపించాను, ఇడ్లీ రవ్వ నానబెట్టి ఉంటాను. అంటే చాలా డేస్ అయింది అన్నాను కదండి, ఈ మధ్యలో నేను చాలా డేస్ అవుతుంది అసలు వీడియోసే షూట్ చేయట్లేదు. ఇంకా ఇంకా అలాగా ఇంకా చేయాలి అండి. ఊరికి వెళ్తే ఊరి నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా అదే చట్నీ ఉంది కదా అనేసి నేను రసం అయితే పెట్టాను అనుకుంటా, మిరియాల రసం అయితే. అంటే పిల్లలకి అదే కొంచెం అంటే ఈ రైనీ సీజన్లో కొంచెం జలుబు అలాంటివి రాకుండా ఘాటుగా బాగుంటుంది కదండి మిరియాల రసం అయితే. నా స్టైల్లో ఇంకా ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇంకా అందుకనేసి చూపించలేదు. ఇంకా చింతపండు నానబెట్టేసి ఇంకా ఆనియన్స్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా, పసుపు మిరియాలు అవన్నీ వేసేసి, ఇవి ఉంటాయి కదండి, ఏమంటారు ఇవి, వెల్లుల్లిపాయలు కూడా కచ్చాబచ్చాక ఇంకా అలాగ చేసేసి వేసేస్తాను, బాగుంటుందండి. ఇంకా ఈ విధంగా అయితే చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఉల్లిగడ్డ చట్నీ అనుకుంటా. ఉల్లిగడ్డ చట్నీ అయితే నైట్ అండి దోశ తింటాను అనేసి చెప్పారు మా పిల్లలు. దోశలకైతే ఇలాగ ఉల్లిగడ్డలు అయితే మిక్సీకి అయితే వేసేసి చట్నీ పట్టేసి ఇంకా నైట్ అయితే డిన్నర్ కోసం అనేసి దోశలు అయితే వేసాను. స్పైసీగా అయితే తింటామంటే ఇంకా మా పిల్లల కోసం అనేసి తింటారండి మా పిల్లలు ఇలాగ చట్నీ అయినా సరే ఏదైనా. ఇంకా పల్లి చట్నీ అనేది కాదు, దోశలోకి ఇది కూడా బాగుంటుంది అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదండి, నేనైతే ముగ్గు పొడి అయిపోయింది అనేసి ముగ్గు వేయట్లేదు అని చెప్పాను కదా, ఇంకా నాకు కరెక్ట్ టైంకి అయితే ముగ్గు పొడి వచ్చేసింది. ఇంక ఇక్కడైతే ఇంకా కలర్స్ అవన్నీ ఉన్నాయండి. పండుగలు అయితే బాగుంటుంది కలర్స్ అవన్నీ, కానీ పండుగ ఏం లేదు కదా అనేసి ఏం తీసుకోలేదు. అవి వచ్చేసి ఇంకా ముగ్గురాళ్ళు అంట అండి, ఇంకా ముగ్గురాళ్ళు ఎందుకులే అనేసి ఆ ప్యాకెట్ వచ్చేసి ఎంతనో చెప్తున్నాను తను. అందుకనేసి ముగ్గు ఒకటే వేయించుకున్నాను. ఇంకా నేను చాక్ పీసులు యూజ్ చేస్తుంటాను లేండి మెట్ల పైన అలాగా, అందుకనేసి తీసుకోలేదు. ఇంకా ముగ్గు అయితే 50కి 2 పళ్ళలో ఎంతనో చెప్పాను. నేనైతే ఒక పడి వేయించుకున్నాను, ఇదే చాలా డేస్ వచ్చేస్తుంది. ఇంకా నాకు చిన్న చిన్న ముగ్గులు వస్తాయండి, అంటే పెద్దవి వచ్చేవి ఇంతకుముందు మర్చిపోయాను. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను, ఏదో గుర్తులేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగే ఎప్పుడు అండి. ఇంక ఇలాగైతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇంకా వీడియో షూట్ చేశాను అక్కడక్కడ. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. అంటే ఇది మా పాపకు ఫీవర్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలనేసి తీసాను అనుకుంటా. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా స్నానం అయితే చేసేసామా ఈవినింగ్ ఆ టైంలో అయితే. మళ్ళీ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. మార్నింగ్ అంటే హాస్పిటల్కి వెళ్ళే ముందు కడగని గిన్నెలు అండి ఇవన్నీ, ఇంకా అలాగే ఉన్నాయి. మళ్ళీ నైట్ ఈవినింగ్ ఆ టైంలో పాలు అయితే వేడి పెట్టాను. ఇంకా అదే రోజు పూజ కూడా చేశానండి. అంటే నైట్ ఇలాగ ముగ్గు పొడి కొనుక్కున్నాను కదా, అదే రోజు ఇంకా వెంటనే వేసేయాలి. ఇంకా గడపకైతే ఈ విధంగా పసుపు పూసేసి ఇంకా ముగ్గు కూడా వేసేసాను. ఇంకా మళ్ళీ నైట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నాకు ఎందుకో ఇంకా ఏదన్నా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేస్తాను. ఇంకా పిల్లలకు అప్పుడు హెల్త్ బాగాలేకున్నా సరే ఇంకా అన్ని పనులు అయితే చేసుకుందాం అన్నట్లుగా అయినా చేసేసుకున్నాను. ఇంక ఇలాగైతే ముగ్గు అయితే వేసేసాను. ఇంటి ముందు అంటే డోర్ మ్యాట్లు కూడా వాష్ చేశానులేండి. ఇంటి ముందు స్టెప్స్ పైన మనము చాక్ పీస్తో వేసేసుకొని బయట అయితే ముగ్గు పొడితో వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇలాగా డోర్ కూడా వేసాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్